దయచేసి కూర్చోనండి. We all know Brother Isaiah Timothy, who is serving the Lord in Singapore, and God has enabled him to come to these meetings. మనందరికీ తెలిసినట్లుగా సింగపూర్లో మరి ప్రభు యొక్క సేవ చేస్తున్నటువంటి సహోదరుడు ఐజయా తిమోతి గారు మన మధ్యలో ఉండడానికి ప్రభు అవకాశం అనుగ్రహించారు. He is going to share the gospel message this evening. ఈ యొక్క సాయంకాలం సువార్త వర్తమానాన్ని సహోదరుడు అందిస్తాడు. Greetings to all of you in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. మన ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం. I would like to bring greetings and also the good wishes to all of you from the believers in Singapore. సింగపూర్లో ఉన్నటువంటి విశ్వాసులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. And also some of the assemblies that we have in Malaysia. మలేషియాలో ఉన్నటువంటి కొన్ని సంఘముల నుంచి కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాం. I thank the Lord for the opportunity the Lord has given unto me to be with you in these days after many years, dear brothers and sisters. ప్రియమైన సోదర సహోదరులారా, అనేక సంవత్సరముల తర్వాత నేను మీతో కూడా ఈ విధంగా కలిసి రావడానికి కొరకై దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుడనై ఉన్నాను. Without wasting much time, shall we turn our Bibles to the theme verse, please? సమయమును ఎక్కువగా పోనివ్వకుండా దయచేసి మన ముఖ్యాంశం చదువుదామండి. I request all of you to kindly turn your Bibles along with me to book of Psalms. దయచేసి మీ బైబిళ్లను కీర్తనల గ్రంథం వైపు చూడండి. And Psalm 23. కీర్తనలు 23. Shall we read verse 1 all of us together? మొదటి వచనము అందరం కలిసి చదువుదాం. In our languages. మన స్వంత భాషలలో చదువుదాం. The Lord is my యెహోవా shepherd. నా కాపరి, I నాకు లేమి shall కలుగదు. not want. We thank the Lord for the precious word that God has given unto us in our languages to all of us. మనందరి కొరకై దేవుడు మన స్వంత భాషలలో దేవుడు తన వాక్యమును ఇచ్చిన దానిని బట్టి దేవునికి ఎంత వందనాలు. Many years back, before Lord Jesus Christ came into this world, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపు అనేక సంవత్సరముల క్రితం, that was the time where many philosophers were living. వాడు ఎంతో మంది వేదాంతికులు వాళ్ళు జీవిస్తూ ఉండినారు. And probably some of the names you may be knowing. బహుశా కొంతమంది పేర్లు మీకు తెలిసి ఉండవచ్చు. The philosophers like Socrates, తత్వశాస్త్రజ్ఞుడైన సాక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. That during that time, ఆ సమయంలో there was one question that everybody were trying to answer. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి జవాబు ఇవ్వాలనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళు కలిగి ఉండినారు. What makes a person happy? అంటే ఒక వ్యక్తిని సంతోషంగా ఉంచేటువంటి సంగతి ఏంటి అని. So time many people they came up with their own answers. అంటే వాళ్ళందరికీ కూడా వారి స్వంత జవాబులతో వాళ్ళు వచ్చారు. But then being philosophers, they also have come up with one answer. వాళ్ళు కూడా తత్వజ్ఞానులు కనుక వాళ్ళు కూడా తమ స్వంత జవాబులతో వాళ్ళు వచ్చారు. They said like this. వాళ్ళు ఈ విధంగా అన్నారు. If you are having knowledge, then that knowledge will make you very happy. మీకు జ్ఞానం ఉన్నట్లయితే ఆ జ్ఞానమును బట్టి మీకు అధిక సంతోషము కలుగుతుంది అన్నారు. And when Lord Jesus Christ came, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత probably that question was lingering in the minds of the people. ప్రజల మనసులలో ఈ యొక్క ఆలోచన తట్టుతా ఉన్నింది. Because the answer that philosophers have given, the people were not very much satisfied with that answer. ఎందుకంటే తత్వజ్ఞానులు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క సమాధానాన్ని బట్టి ప్రజలు ఎవరు కూడా దానిని బట్టి తృప్తి చెందలేదు. Of course, knowledge will make you happy, but knowledge about what? Was the question again. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది నిన్ను సంతోషంగా ఉంచుతుంది, కానీ ఈ జ్ఞానము దేని గురించినటువంటి జ్ఞానం అనేటువంటి ప్రశ్న తలెత్తింది. That's why when we turn to the Matthew's Gospel chapter 5, the Lord says, blessed is the man, happy is the man. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, సంతోషము కలిగిన వాళ్ళు ఎవరంటే, in his message on the mount of in that mount, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు పలికిన మాటలు, that was the one of the important
aspects of the human beings the Lord Jesus Christ addressed. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనుషులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇవి. And then when we come to the book of Psalms, కీర్తనలలోకి వచ్చినప్పుడు, when we turn to the first psalm, మొదటి కీర్తనకు వచ్చినప్పుడు, the first psalm reads like this, verse 1. మొదటి కీర్తన మొదటి వచనం All of us we know very well. మనందరికీ ఇది బాగా పరిచయమైనటువంటి భాగం. Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. We observe here, even this book also seems to be addressing that question that everybody is having at that point of the time. కాబట్టి ఆ సమయంలో ప్రజలకున్నటువంటి ఈ ప్రశ్నకు ఇక్కడ నుంచి కూడా జవాబు దొరికేటువంటి ఆవశ్యకత ఉంది. Blessed is the man. కాబట్టి ధన్యుడు ఆ ఒక వ్యక్తి ఎప్పుడవుతాడు? Of course, we can translate that word blessed means happy is the man. మరి ధన్యుడు అన్నప్పుడు ఒక వ్యక్తి సంతోషంగా ఉండేటువంటి వ్యక్తి కూడా కావచ్చు. We find in the book of Psalms that kind of blessedness. కాబట్టి అలాంటి ధన్యత కీర్తనల నుంచి మనము చూడగలం. We are privileged to have that book of the Psalms in the Bible, and also all of us having in our languages. మరి మన స్వంత భాషలలో ఈ పుస్తకమును కలిగి ఉండి ఈ పుస్తకములో కీర్తనలు కలిగి ఉండటం అనేటువంటిది మనందరికీ ఎంతో గొప్ప ధన్యత. One of the blessings that the book of Psalm tells us is, blessed is the man whose sins are forgiven. మరి ఎవరి పాపములైతే అతిక్రమములైతే క్షమించబడ్డాయో అటువంటి వాళ్ళు ధన్యులని ఇదే కీర్తన గ్రంథం చెప్తుంది. I think many of you may be knowing that one. బహుశా మీ అందరికీ కూడా ఈ యొక్క మాట తెలిసి ఉండవచ్చు. Can anybody tell which psalm that says, this one? కాబట్టి ఈ వచనము కీర్తనలో ఎక్కడుంది? Yeah, it's Psalm 32. 32వ కీర్తన. Shall we read verse 1 all of us together? మొదటి వచనము అందరం కలిసి చదువుదాం. Turn your Bibles along with me to Psalm 32, please. కీర్తనలు 32వ కీర్తన. And we are reading verse 1 all of us together. మొదటి వచనము అందరం కలిసి చదువుదాం. Blessed is తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Now here we see the person whose transgression is forgiven and whose sin is covered. He is the most happy person. కాబట్టి ఎవరి అతిక్రమములైతే పరిహారము నొందాయో, ఎవరి పాపములకైతే ప్రాయశ్చిత్తము కలిగిందో అలాంటి వ్యక్తి అత్యంత సంతోషము కలిగినటువంటి వ్యక్తి ధన్యుడిగా ఉన్నాడు. The living word of God addresses the very important question of human beings. మరి మానవులకు ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు దేవుని యొక్క జీవము కలిగిన వాక్యము జవాబిస్తుంది. What makes you happy? నిన్ను ఏది సంతోషముగా ఉంచుతుంది? Truly happy? నిజమైన సంతోషము When your transgression is forgiven. కాబట్టి నీ యొక్క అతిక్రమములు పరిహారము నొందినప్పుడు, And when sin is covered. నీ పాపములు కప్పబడినప్పుడు. Since this theme verse is taken from this book, ఈ యొక్క ముఖ్య అంశము ఈ యొక్క గ్రంథం నుంచి తీయబడింది. I would like to give a brief introduction to this book before we address this very important aspect of blessedness. ఈ ధన్యత అనేటువంటి ప్రాముఖ్యమైన సంగతిని మనం చూసేదానికంటే ముందుగా ఈ యొక్క అంశముని గురించి కొంత ఉపోద్ఘాతం మీకు ఇవ్వాలని కోరుతున్నాను. I have about 30 to 40 minutes. 30 నుంచి 40 నిమిషాలు ఉన్నాయి. May the loving Lord help us abundantly as we consider this one of the most valuable books that we have in the Bible. బైబిల్లో ఉన్నటువంటి అత్యంత అమూల్యమైనటువంటి గ్రంథములలో ఒక గ్రంథమును మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. దానిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. Shall we look unto the Lord in word of prayer for his help? ప్రభు సహాయం కొరకై ప్రార్థించిద్దాం. Our gracious Heavenly Father, కృప కలిగిన ప్రేమగల పరలోకపు in the తండ్రి, very precious name of our loving Savior, the Lord Jesus Christ, అత్యంతముగా హెచ్చించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో we come into your most holy, loving and living presence with thanksgiving. ప్రభు ఎంతో కృతజ్ఞతలు కలిగి హృదయం కలిగిన వారమై నీ యొక్క సన్నిధిలోనికి ప్రభు కృతజ్ఞత ఆరాధనతో ప్రవేశిస్తూ ఉన్నాం. Thank you for joy that you have given unto us to be in your presence. ప్రభు నీ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప సంతోషమును మీరు మాకు కలిగించిన దాన్ని బట్టి వందనాలు. Oh loving Lord, we thank you for bringing thine people for this 58th youth camp. ప్రభు ఈ యొక్క 58వ యూత్ క్యాంప్ కొరకై మీరు తీసుకుని వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. We pray that you may bless this time to all of us abundantly with your presence. ప్రభు నీ యొక్క సన్నిధి ద్వారా ఈ యొక్క తండ్రి ఆ సమయం అంతటిని ఎంతో లాభదాయకంగా చేయవలసిందిగా కోరుచున్నాం. As we are considering your word,
ప్రభా నీ వాక్యం ధ్యానించబోచుండగా may thou speak to us. ప్రభా మీరు మాతో మాట్లాడుము. O Lord, as you have been revealed that you are a speaking God, ప్రభా నీవు మాట్లాడేటువంటి దేవునివని బయలుపరుచుకుంటూ వచ్చావు. you are never silent throughout the history of the Bible. ప్రభా బైబిల్ చరిత్ర అంతటిలో కూడా మీరు ఎప్పుడు కూడా మౌనంగా లేరు. Loving Lord, you are trying to draw our attention and trying to speak to us. ప్రభా మా యొక్క గమనమును మీ వైపుగా ప్రభా మరల్చి మీరు మాట్లాడగోర్చు ఉన్నారు. All throughout the ages, we pray even tonight also, cause your sweet, still and small voice be heard by each and every one of us. ప్రభా సకల యుగములలో నీ మెలనైనటువంటి స్వరమును మీరు వినిపింపజేస్తూ వచ్చారు. ఈ యొక్క రాత్రి కూడా ప్రభా మీ యొక్క మెలనైన స్వరమును మాకు వినిపింప చేయవలసిందిగా కోరుచున్నాం. We thank you for your living word. ప్రభా నీ యొక్క జీవముగల వాక్యమును బట్టి వందనాలు. As we are considering this theme, O Lord, in this youth camp, we pray that you may speak to us. ప్రభా యొక్క యూత్ క్యాంప్ లో ఈ యొక్క శీర్షిక మీద ప్రభా మాట్లాడబోచుండగా దయచేసి మీరు మాతో మాట్లాడండి. As thine servants, Lord, expound, minister and give thine word to us. ప్రభా మీ దాసులు ఈ యొక్క భాగం పైన ధ్యానించబోచుండగా ప్రభా వాక్యమును పంచుకొని ఉంటుండగా తండ్రి మీరు మాట్లాడుము. Every need of each and every one of us may be met by your word. ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా మా యొక్క ప్రతి ఒక్క అవసరత అక్కర తీర్చబడును గాక. As we are considering tonight even the book of the Psalms, ప్రభా యొక్క కీర్తనల గ్రంథముల నుంచి మేము ధ్యానించబోచుండగా may thou speak to us, we pray. ప్రభా మీరు మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాము. Remember me an unworthy servant, ప్రభా యోగ్యుడైన దాసుని నన్ను జ్ఞాపకం an చేసుకొనుము. unprofitable servant. నిష్ప్రయోజనమైన దాసుడను. As you have said very clearly ప్రభా స్పష్టంగా మీరు చెప్పారు. in John's Gospel chapter 15 verse 5, యోహాను సువార్త 15:5 for without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నారు. So therefore, acknowledging all the human limitations, ప్రభా మానవ ప్రవర్తన హద్దుబాట్లన్నీ కూడా మేము కలిగిన వారమై, unworthiness, ప్రభా మా యోగ్యతలను కలిగిన వారమై, coming as I am into your loving presence, ఉన్న పాటున ప్రభా నీ యొక్క సన్నిధిలోనికి వచ్చుచున్నాను. wash me, cleanse me with your precious blood, నీ యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించుము. hide me behind your glorious throne, ప్రభా నీ యొక్క మహిమగల సింహాసనము చాటున మరుగు చేయము. in such a way only the glorious Lord Jesus Christ may be shown forth to your people. ప్రభా ఆ విధముగా కేవలము మహిమగల యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీ ప్రజలైన వారికి కనపరచబడును గాక. May thou hide me behind that cross on which Lord Jesus Christ died. యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సిలువ చాటున నన్ను మరుగుపరచుము. In such a way only the crucified Lord Jesus Christ may be manifested in our midst. తద్వారా మా మధ్యలో సిలువ వేయబడినటువంటి మరణమునొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బయలుపరచబడును గాక. Likewise, remember me and a dear brother who is translating. ప్రభు ఆ విధంగా నన్ను తర్జుమా చేసే సహోదరుని జ్ఞాపకం చేసుకునము. In speaking, ప్రభు మాట్లాడుటలో, in translating, తర్జుమా చేయటలో, in listening, వాక్యమును వినుటలో, and afterwards applying thine word to our lives for profit. ప్రభు తర్వాత నీ వాక్యమును మా యొక్క క్షేమం కొరకై అన్వయించుకున్నట్లు కూడా We సహాయపడుము. pray that the help of the God of the Holy Spirit may be abundantly given unto us. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. Together, మేము కలిసి Lord, bringing ourselves onto the ground of the victory. ప్రభా విజయ భూమి మీదకి మేమందరం కలిసి In the వస్తున్నాం. name of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో we bind all the powers of darkness, seen and unseen. కనపడినటువంటి చీకటి శక్తులన్నిటిని మేము బంధిస్తున్నాం. May thou bind also in heavenly places. ప్రభా పర సంబంధమైన స్థలములో కూడా మీరు కూడా బంధించుము. As we are binding the works of the enemy, ప్రభా మేము శత్రు యొక్క వాని పన్నాగములను we బంధించుచుండగా would like to open every entrance for the work of the God, the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రతి కార్యము కొరకై మీరు ద్వారమును తెరవచేయము. May thine word, as it were, may run to and fro in our midst. ప్రభా మా మధ్య నీ వాక్యము ధారాళముగా ప్రభా పరిగెత్తునట్లుగా చేయము. And as it were, it may have free course among us. మా మధ్యలో స్వేచ్ఛగా అది పనిచేయనట్లుగా చేయము. We pray this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. వందనములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు ప్రేమగల రక్షకుని నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. One great man of God named Charles Spurgeon, ఒక గొప్ప దైవజనుడు చార్ల్స్ స్పర్జన్ ఆయన పేరు. regarding the book of Psalms, he said like this: ఆయన కీర్తనల గ్రంథముల గురించి ఆయన ఈ విధంగా చెప్పాడు. This is a treasury of David. ఇది దావీదు యొక్క ఐశ్వర్యము అని అన్నాడు. Of course, we all know very well there are psalms that are written by other people other than David. కాబట్టి మనకు తెలుసు కీర్తనలు అనేటువంటివి దావీదుతో పాటు మిగిలిన వాళ్ళు కూడా రాశారని. But then the thought that that man of God had was that this book is a treasure to us. అయితే ఆ దైవజనుకున్నటువంటి గ్రహింపు ఏమిటంటే ఇది మనకి ఇవ్వబడినటువంటి ఐశ్వర్యమని. You see, it is a treasure trove.
అది మనకు ఇవ్వబడిన ఐశ్వర్యం, or in other words, collection of treasures. లేదంటే ఆ యొక్క స్వాస్థ్యం యొక్క సముదాయం. The more we dig and try to find out, that much more we can find from this book. కాబట్టి మనం ఎంతగా ఈ పుస్తకమును మనం త్రవ్వగలుగుతామో అంతగా మనం దాని నుంచి పొందగలం. The other man of God, ఇంకొక దైవజనుడు, and his name was C.S. Lewis. ఆయన పేరు సిఎస్ లివిస్. He also wrote a book on reflections of Psalms. కాబట్టి కీర్తనల యొక్క ప్రతిబింబమును గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. And he also mentioned about the book of Psalms like this. ఆయన కూడా కీర్తనల గురించి ఈ విధంగా అన్నాడు, Talking about it, and he said that it is the most practical books that we have in the Bible. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకములన్నిటిలో ఇదెంతో క్రియాపూర్వకమైనటువంటి పుస్తకం అని అన్నాడు. May we for a brief time see the overview of this book. కాబట్టి ఈ యొక్క పుస్తకముల నుంచి కొంత ఉపోద్ఘాతమును మనం కొంత చూద్దాం. And actually it is written in the form of Psalms. ఇది కీర్తనల రూపంలో రాయబడింది. And whenever we mention Psalms, it is in the form of poems. కాబట్టి సాధారణంగా కీర్తనలు అన్నప్పుడు అది పద్యముల రూపంలో ఉంటాయి. And though many people they say that this is the book of praise, ఇది స్తుతికి సంబంధించినటువంటి కీర్తనలని చాలా మంది అంటుంటారు. even the Hebrews, హెబ్రీయులు కూడా, the present day Jews, ప్రస్తుతం ఉన్నటువంటి యూదులు, they call this book as Tehillim. ఈ యొక్క దీనిని The book of praise. ఇది స్తుతి కీర్తన అంటారు. Of course there are praises in this book, ఈ యొక్క పుస్తకములో స్తుతులు ఉన్నాయి. but then we also find there are petitions, many of the prayers recorded in this book. అయితే ఇదే పుస్తకములో అనేకమైన ప్రార్థనలు మనవులు కూడా ఉన్నాయి. So therefore we find praise and prayers in this book. అందుకే ఈ గ్రంథములో మనము స్తుతులను చూస్తాము, తర్వాత ప్రార్థన మనవులను కూడా చూస్తాం. When we look into this book in the form of prayers, కాబట్టి మనము మనవులు అనేటువంటి ఆ యొక్క కోణంలో ఆలోచించినప్పుడు, those psalms that talking about the prayers or petitions of the people, కాబట్టి ప్రజలు చేసినటువంటి మనవుల గురించి మనం చూసినప్పుడు they reflect the feelings of the people. కాబట్టి వారి యొక్క అనుభూతులు ఏంటో అవి మనకు అర్థమవుతుంటాయి. And when the people of God came to God, కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రజలైన వాళ్ళు వచ్చారో in prayers, ప్రార్థనలో asking him ఆ ప్రభువుని అడుగుతున్నారు, that he may help them, తద్వారా వారికి they సహాయపడినట్లుగా came with their fears, వారు భయములతో అక్కడికి వచ్చారు. with their sadness they have come to the Lord. ప్రభు దగ్గరికి ఎంతో దుఃఖంతో వాళ్ళు వచ్చారు. And not only that, when they were discouraged they have come to the Lord. వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చారు. In their loneliness they have come to the Lord. వారి యొక్క ఒంటరితనంలో ప్రభు దగ్గరికి వచ్చారు. And in their hopelessness they have come to the Lord. నిరీక్షణ లేని సమయంలో ప్రభు దగ్గరికి So వచ్చారు. this book ఈ యొక్క గ్రంథము addresses ఏమి చెప్తుందంటే our day-to-day feelings, మన యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి అనుభూతులను చెప్తుంది, our needs. మన యొక్క అక్కరలు. Not only that, అంతేకాదు if we look this book in the form of praise, ఒకవేళ స్తుతి రూపంలో గనుక ఈ యొక్క గ్రంథమును చూసినప్పుడు, and this praise talks about the joy, మరి స్తుతి అంటే అది సంతోషముని గురించి, ఆనందముని గురించి మాట్లాడుతుంది. and the expressions of the feelings like triumphant or triumphing, మరి విజయము అనేటువంటి అనుభూతి, gladness, సంతోషం, rejoicing ఆనందించడం are given in this book of Psalms. కాబట్టి ఈ కీర్తనల గ్రంథంలో ఈ సంగతులు కూడా చూడగలం. Whether we see it in the form of prayers, అంటే ప్రార్థన రూపంలో చూసినా, or you see it in the form of praise, లేదంటే స్తుతుల రూపంలో చూసినా, it is addressing the human, actually the emotion. కాబట్టి మానవుని యొక్క ఉద్రేకములను గురించి మాట్లాడుతున్న పుస్తకం ఇది. And this is the book that addresses each and every emotion that we have. మనకు ఉన్నటువంటి ప్రతి భావోద్రేకమును గురించి ఇది మాట్లాడే Those పుస్తకం. emotions are of our practical day-to-day life. మన యొక్క క్రియాపూర్వకమైన దినదిన జీవితంలో వచ్చేటువంటి అనుభూతులను మనం So చూడగలం. therefore when we read, అందుకే మనం చదివినప్పుడు we can relate ourselves to this book. ఈ యొక్క గ్రంథముతో మనలను మనము పోల్చుకొనగలం. If you have fears, మనకు భయములు ఉన్నప్పుడు when you read this book, ఈ యొక్క గ్రంథం చదివితే you find that this book is addressing your fears. ఇది ఈ గ్రంథము నీ యొక్క అనుభూతులకు అనుసరించి మాట్లాడుతున్నట్లు గమనించగలం. In that manner, ఆ విధంగా we find this book is in that way addressing the practical needs of the human being. మానవులకు ఉన్నటువంటి దైనందిన జీవితంలో వారికి ఉన్నటువంటి అనుభూతుల గురించి గ్రంథం మాట్లాడుతుంది. And we see that in this book, when we see in the it as a part of the Holy Bible, పరిశుద్ధమైన గ్రంథము బైబిల్లో ఒక భాగంగా ఈ గ్రంథం ఉంది.
Many people they say it is the part of the wisdom literature. కాబట్టి ఇది జ్ఞానమునకు సంబంధించిన వాంగ్మయములో ఇది ఒక భాగం అని అంటారు. And as you all have come, dear young brothers and sisters, యవన సహోదర సహోదరులుగా మీరందరూ వచ్చారు. these meetings are specially for you. కాబట్టి ఈ యొక్క కూడికలు ప్రత్యేకంగా మీ కొరకే. So may we encourage you to kindly make an effort to listen carefully, and if the Lord is leading you, you can store it in the form of writing or putting in your hearts. అండి ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా మీకు ఒకవేళ దీనికి భారం అనిపిస్తే మీరు దాన్ని కూర్చొని రాసుకుంటే మంచిది. తద్వారా ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. I think many of you know you looks very intelligent. మీలో చాలా మంది జ్ఞానయుక్తం కనబడుతున్నారు. What are the wisdom books in the Bible? బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానమునకు సంబంధించిన పుస్తకాలు ఏంటి? Can anybody tell one book? ఒక్క పుస్తకం చెప్పగలరా? Very good. Proverbs is a book of wisdom. వాటి సామెతలు జ్ఞానమునకు చెందిన Anybody, brothers? Another book? ఇంకొక గ్రంథం Ecclesiastes. Very good. ప్రసంగి. Any other book, sisters? ఇంకేదైనా పుస్తకం సహోదరి? Very good. Songs of Solomon. పరమగీతం. Any other book? ఇంకేదైనా పుస్తకం? Yeah, it is a test. అది పరీక్ష. Now, if you can tell, I think you can actually pass this wonderful exam of, becoming a wise person. వాడి జ్ఞానివి అని రుజువు చేసుకునేటువంటి పరీక్షలో మీరు అందరూ పాస్ కాగలరు అనుకుంటున్నాను. Very good. Book of Job. యోబు గ్రంథం. So, among these 5 books of wisdom literature, కాబట్టి ఈ 5 పుస్తకాలు కలిగినటువంటి జ్ఞానమునకు we సంబంధించిన find the book గ్రంథాలు. of Psalms also. దాంట్లో మనం కీర్తనలు కూడా చూస్తున్నాం. What are these 5 books of wisdom talking about? కాబట్టి ఈ 5 గ్రంథాలు జ్ఞానం గురించి దేని గురించి Whether మాట్లాడుతున్నాయి? it is a book of Job, అది యోబు గ్రంథమైనా, or book of Psalms, లేదంటే or కీర్తనలైనా, book of Proverbs, లేదంటే సామెతలైనా, or book of Songs of Solomon, లేదంటే పరమగీతములైనా, or the book of లేదంటే Ecclesiastes, ప్రసంగి అయినా, they are all talking about very practical matters. ఇదంతా కూడా క్రియాపూర్వకమైన సంగతుల గురించి మాట్లాడుతున్నాయి. When we come to the book of Psalms, ఈ యొక్క కీర్తనల దగ్గరకు వచ్చినప్పుడు at least 4 things it is trying to teach us. కాబట్టి ఇది కనీసము 4 సంగతులు మనకు నేర్పిస్తుంది. Number 1, మొట్టమొదటిది seek wisdom. కాబట్టి జ్ఞానమును వెదకాలి. God wants every one of us to be wise people. మనమందరము కూడా జ్ఞానులముగా ఉండాలని దేవుని యొక్క So that ఉద్దేశం. is the purpose, అదే- the motivation that we can have through the books of wisdom. కాబట్టి ఈ జ్ఞానమునకు సంబంధించిన గ్రంథాల నుంచి మనము పురికొల్పబడేటువంటి ఒక ఉద్దేశము జ్ఞానము కలిగి ఉండగలగటం. So all the young people, యవనస్తులందరూ కూడా if you read Proverbs chapter 1, సామెతలు మొదటి అధ్యాయం కనుక చదివితే and there we find the objective of that book, అక్కడ ఈ యొక్క గ్రంథం యొక్క ఉద్దేశం మనకు కనిపిస్తుంది. and among them you find, దాంట్లో మనం చూస్తాము. you're turning to the book of Proverbs, please, చూడండి సామెతల గ్రంథం and chapter 1. మొదటి అధ్యాయం. And we will read all of us together one verse. ఒక వచనం చదువుదామండి. We will be busy with the word of God tonight. ఈ రాత్రి దేవుని వాక్యం చూసి దాంట్లో చాలా పని కలిగి ఉంటాం. So let us read together. అందరం కలిసి చదువుదాం. Shall we read verse 5, please? 5వ వచనం. A wise man జ్ఞానము will గలవాడు hear విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, and will increase. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. Yeah. So verse 4, all of us together. 4వ వచనం అందరం కలిసి. To give subtlety జ్ఞానము to the లేని వారికి simple, బుద్ధి కలిగించుటకును, to the young యవనులకు man తెలివియు, knowledge and వివేచనయు discretion. పుట్టించుటకును తగిన సామెతలు. So the word of God wants us to be wise people. కాబట్టి మనము జ్ఞానులుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. True wisdom we all must be having. మనము నిజమైనటువంటి తెలివి వివేచన కలిగి That ఉండాలి. is the purpose of this wisdom literature. కాబట్టి ఈ సామెతల యొక్క ఉద్దేశమే అది. In fact, the entire Bible's desire is that we may become wise people. బైబిల్ యొక్క ఉద్దేశం అంతా కూడా మనము జ్ఞానులుగా ఉండాలనేదే. Second purpose రెండవ ఉద్దేశము of the wisdom literature, ఈ యొక్క జ్ఞానమునకు సంబంధించిన గ్రంథాల నుండి seek guidance. కాబట్టి దేవుని నడుపుదల కొరకై మనం వెదకాలి. We need guidance, మనకు నడుపుదల అవసరం. especially at your age. ప్రత్యేకంగా మీ వయసులో You need somebody who should be guiding you, మరి మిమ్మల్ని ఎవరో ఒకరు నడిపించే వాళ్ళు ఉండాలి. because this is the age where you make many mistakes. ఎందుకంటే ఈ వయసులో మీరు అనేక తప్పిదములు చేసే ప్రమాదం You ఉంది. need somebody who can direct you in a proper way. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరైనా ఉండాలి. So the second purpose of the wisdom literature is seek guidance. కాబట్టి జ్ఞానమునకు సంబంధించిన గ్రంథాలలో నుండి రెండవ సంగతి ఏమిటంటే మీరు నడుపుదల కొరకై వెదకాలి. The other side of the other way of telling the same thing, లేదంటే ఇదే సంగతిని ఇంకొకలాగా చెప్పాలంటే you will find guidance from this wisdom literature. ఈ యొక్క జ్ఞానమునకు సంబంధించిన గ్రంథాలలో నుండి మీరు నడుపుదలను
కనుగొనగలరు. From the Bible you will find guidance. కాబట్టి బైబిల్లో నుండి మీకు నడుపుదల దొరుకుతుంది. That is the second purpose we find in the Bible. బైబిల్లో నుండి రెండవ ఉద్దేశం అది. The third thing is, మూడవ సంగతి, and the Bible, the word of God, especially the wisdom literature, will give you an understanding of the surrounding world, the society, Notice- or the immediate world that you are living in now, right now. మనము ప్రస్తుతము జీవించుతున్నటువంటి మన యొక్క పరిసరములు లేకపోతే మన ప్రస్తుత లోకమును గురించిన జ్ఞానము ఈ బైబిల్ గ్రంథం మనకిస్తుంది. No one gives such kind of understanding to you. అలాంటి వివేచన గ్రహింపు ఇంక ఎవరు కూడా నీకు ఇవ్వలేరు. What kind of temptations that you have in the surrounding world that you are living in? కాబట్టి నువ్వు జీవించేటువంటి నీ పరిసర ప్రాంతాల నుంచి ఎలాంటి శోధనలు Who ఎదుర్కొంటున్నావు? are your enemies? నీ శత్రువులు ఎవరు? And how you can be a wise person in the midst of every situation that is contrary to you. కాబట్టి నీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి నీకు విరోధంగా ఎవరు ఉంటున్నారు? And what kind of world that we are living in? ఎటువంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం? When you read the book of Psalms, ఆ కీర్తనలు గనుక మనం that చదివితే informs you also about this understanding. దీని గురించిన వివేచన అది నీకు పుట్టిస్తుంది. That actually you have an understanding. If you read properly and follow the word of God, you will have an understanding of the world that you have around you. మరి దేవుని వాక్యమును సరిగా చదివి గ్రహించగలిగితే నువ్వు జీవించేటువంటి ఈ పరిసర ప్రాంతాలు లోకము గురించిన జ్ఞానం నీకు ఇస్తుంది. Tomorrow I will ask, రేపటి దినం అడుగుతాను, what are the wonderful privileges that we can have from the wisdom literature? కాబట్టి ఈ జ్ఞానమునకు సంబంధించిన గ్రంథాల నుంచి మనము సంపాదించుకోగలిగే సంగతులు ఏంటి? From the word of God. దేవుని వాక్యములో నుంచి. And actually the fourth one is very, very important. నాలుగవది చాలా ప్రాముఖ్యం. It will give you a right way That that is- you can live in such kind of very hostile world. ఎంతో ప్రతికూలమైనటువంటి లోకములో జీవిస్తున్నప్పుడు సరైన మార్గమును ఈ గ్రంథం చూపించగలదు. How to live a victorious life. ఏ విధంగా విజయవంతమైన జీవితం How to live a righteous life. నీతియుక్తమైన జీవితం ఎలాగున How జీవించగలం? to have a successful life. ఎలాగున విజయవంతమైన జీవితం How to జీవించగలం? have a proper life. ఎలాగున సరైన జీవితం జీవించగలవు? So from that point of view, కాబట్టి ఆ యొక్క దృష్టి ఆ యొక్క మనసులో పెట్టుకొని the theme, ఈ యొక్క అంశమును the book of Psalms, కీర్తనల గ్రంథమును is a great source for all of us during this youth camp. ఈ యొక్క యూత్ క్యాంప్ లో ఇదందరికీ కూడా మనకెంతో గొప్ప మూలమై ఉంటుంది. And not only that, అంతేకాదు when Lord Jesus Christ was on this earth, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైన ఉన్నప్పుడు and he said like this. ఆయన ఈ విధంగా అన్నాడు. Can anybody turn your Bibles quickly and read in any language Luke's Gospel chapter 24 and verse 44, please? లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనము ఏ భాషలోనైనా చదవగలరా? Very good, go ahead. Yes. Anybody read in English, please? ఇంగ్లీష్ లో చదవండి ఎవరైనా. Any? Yes. Law of Moses, prophets, and in the Psalms. Enough, that one. Any other language here? ఇంకేదైనా భాష చదివే వాళ్ళు ఉన్నారా? Tamil, Telugu? తమిళ్ గాని హిందీ గాని Yeah, tomorrow onwards we will read in other languages. మిగతా భాషలో కూడా రేపటి నుంచి చదువుదాం. But there we find Lord Jesus Christ actually adding the book of Psalms in the scriptures. వాటి లేఖనములలో కీర్తనలను కూడా యేసుక్రీస్తు ప్రభు జత చేస్తూ ఉన్నాడు. What are the two other books mentioned in that verse? కాబట్టి ఈ వచనంలో చెప్పబడిన ఇంకా రెండు గ్రంథాలు ఏంటి? Law of Moses. మోషే ధర్మశాస్త్రము. What are the other books? తర్వాత మిగిలిన పుస్తకాలు ఏంటి? Books of the prophets. ప్రవక్తల గ్రంథములలో. Among those books, కాబట్టి ఆ గ్రంథముల book మధ్యలో of Psalms also is added. వాటి కీర్తనలు కూడా జత చేయబడింది. What an emphasis that Lord Jesus Christ is giving to the book of Psalms. కాబట్టి కీర్తనల గ్రంథానికి ఎంత దేవుడు ప్రాముఖ్యతను ఇస్తున్నాడో చూడండి. Actually the scriptures, వాస్తవానికి లేఖనములు according to the Bible, బైబిల్ని అనుసరించి in 2 Timothy 3:15, 2వ తిమోతి 3:15 ప్రకారము and they are given unto us by the 3:16, please. 3:16లో They are given by the inspiration of God. కాబట్టి అవన్నీ కూడా దైవావేశం వలన కలిగిన ప్రతి It లేఖనం says అది. like this: ఈ విధంగా చెప్పాలి. all scripture is given by the inspiration of God ప్రతి లేఖనము కూడా అది దేవుని వలన కలుగుతుంది. and is profitable for reproof, Adi- for doctrine, కాబట్టి మనకు అది ఖండించడానికి ఉపయోగపడుతుంది, for reproof, తప్పుదిద్దటానికి, and for correction, తర్వాత శిక్ష చేయటానికి, and even for the
actually the instruction in righteousness. తర్వాత నీతి కొరకై జీవించడానికి కొరకై శిక్ష చేయడానికి ఉపయోగపడుతుంది. So among such kind of scriptures, ఇలాంటి లేఖనముల మధ్య we have the book of Psalms. మనకు కీర్తనలు కూడా ఉంది. And more than doctrine, ఈ యొక్క బోధ కంటే కూడా ఎక్కువగా, more than any other thing, it has a correction to us. కాబట్టి మనకిది సరిదిద్దేటువంటి పుస్తకముగా And it ఉంది. also has instruction to us. తర్వాత ఇది మనకు సూచననిచ్చేటువంటి పుస్తకంగా ఉంది. While talking about those things, కాబట్టి వీటి గురించి మాట్లాడుతూ in Luke's Gospel 24:44, లూకాసు వార్త 24:44లో verse just now we have read, ఇప్పుడే మనం చదివిన లేఖన the భాగం, Lord said, యేసుప్రభు అంటాడు, they are talking about me. అవి నా గురించి మాట్లాడుతున్నాయి. See, the book of చూడండి, Psalms కీర్తనల గ్రంథము talking about Lord Jesus యేసు Christ. క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతుంది. Even before he was born on this earth, ఈ భూమి పైన యేసు ప్రభు జన్మించడానికంటే ముందుగానే, nearly 1,000 years before he came, దాదాపు యేసు ప్రభు జన్మించడానికంటే 1000 సంవత్సరముల ముందుగా they were talking about him. ఆయన గురించి కీర్తనలో మనం చూస్తాం. They were talking about his birth, ఆయన జన్మముని గురించి మాట్లాడుతున్నాయి, especially about his death, ప్రత్యేకంగా ఆయన మరణముని గురించి, about his resurrection, ఆయన యొక్క పునరుత్థానముని and గురించి, about his coming, ఆయన యొక్క రాకడను గురించి, and about his eternal kingdom. ఆయన యొక్క నిత్య రాజ్యముని So గురించి the కూడా. book of Psalms, వాటి కీర్తనల గ్రంథము not only profitable in that way for us, కేవలము ఆ విధంగా మాత్రమే మనకు ఉపయోగకరం కాదు it గాని, is a prophetic book to us, అది మన కొరకై ప్రవచన గ్రంథముగా ఉంది. talking about Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువుని గురించి There are మాట్లాడుతుంది. nearly 16 such kind of psalms. అలాంటి కీర్తనలు దాదాపు 16 ఉన్నాయి. People call them as messianic psalms. వాటిని మెస్సియాకు సంబంధించిన కీర్తనలు అంటారు. And our theme verse మన యొక్క ముఖ్య అంశము comes in that actually group of psalms. కాబట్టి అలాంటి కీర్తనల గుంపుల నుంచి తీయబడింది. Even the theme that we have taken, మనము తీసుకున్నటువంటి శీర్షిక కూడా, the theme that we have taken, the psalm that we have taken the theme from, కాబట్టి మనము ముఖ్యాంశమును ఎన్నుకున్నటువంటి కీర్తనలను it is చూసినప్పుడు also one of the messianic psalms. అది కూడా మెస్సియా కీర్తనలలో ఒక కీర్తన. I would like to give you a homework. మీకు ఒక ఇంటి పని ఇవ్వాలి కోరుతున్నాను. Or maybe next time when you, later, a part of the day, today or tomorrow, while you are listening to all messages, try to find out what are other messianic psalms that we have in the book of Psalms. మీరు ఇతర వర్తమానములు విన్నప్పుడు బహుశా ఈ రోజు కానీ రేపు కానీ మిగిలిన మెస్సియా కీర్తనలు ఏంటో మీరు కనుక్కొని రావాలి. They are talking about Lord Jesus Christ, అవన్నీ కూడా యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాయి. introducing to us the Savior who is to come. మరి రాబోతున్నటువంటి రక్షకుడు ఎవరు అని వాళ్ళు అవి పరిచయం చేస్తున్నాయి. But for us, He has already come. మనకైతే ఆయన ఇదివరకే వచ్చేసాడు. But then at the time they were talking about Him. అయితే ఆ సందర్భంలో ఆయన రాబోతున్నటువంటి వాని గురించి The రాయబడిన good మాట. news to all of us is, కాబట్టి ఈ పుస్తకం మనందరి కొరకై, the good news to all of us is మనకున్నటువంటి మంచి సమాచారం ఏమిటంటే, that you can be happy, మనము సంతోషంగా ఉండగలము, you can be blessed నీవు ధన్యునిగా చేయబడగలవు because of that Savior, ఆ రక్షకుని బట్టి, because of that Lord Jesus Christ. ఆ యేసు క్రీస్తు ప్రభువుని బట్టి. So we have this messianic psalms in the book of Psalms, కాబట్టి కీర్తనల గ్రంథములో మెస్సియాకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. and also we see that there are 3 shepherd psalms. కాబట్టి 3 కాపురులకు చెందినటువంటి కీర్తనలు ఉన్నాయి. Psalm 22, కీర్తనలు 22లో చూస్తాం, Psalm 23, కీర్తనలు 23లో and చూస్తాం, Psalm 24. తర్వాత 24వ They కీర్తనలు are కూడా. all called shepherd songs. ఇవన్నీ కూడా గొర్రెల కాపురుల గురించినటువంటి కీర్తనలు. And we find among them వాటి మధ్యలో చూస్తాము that they are talking about Lord Jesus Christ's death. వాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి అవి మాట్లాడుతున్నాయి. And they are talking about the Lord Jesus Christ who rose again and living now. కాబట్టి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభు నేటికి సజీవుడిగా ఉన్న యేసు ప్రభుని గురించి And మాట్లాడుతున్నాయి. they are also talking about the Lord Jesus Christ who is going to come. తిరిగి రానయ్యున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు And గురించి because మాట్లాడుతున్నాయి. of that promised Redeemer, కాబట్టి ఆ యొక్క వాగ్దానము చేయబడిన విమోచకుని బట్టి there is a possibility for human being to be blessed. కాబట్టి మానవుడు ధన్యుడిగా చేయబడేటువంటి సాధ్యత ఉంది. In other words, ఇంకొక మాటలో there is a possibility for human beings to be happy. ఒక మనుషుడైనటువంటి వాడు సంతోషముగా ఆనందముగా ఉండగలిగే సాధ్యత ఏర్పడింది. I am fully confident నేను ఖచ్చితంగా చెప్పగలను, that during this youth meeting, ఈ యొక్క యూత్ క్యాంప్ లో when the servants of God expound the word to us, దైవజనులైన వాళ్ళు లేఖనాలు మనకు బోధిస్తున్నప్పుడు we will come into the fullness of these truths. ఈ యొక్క సత్యములలోనికి మనము సంపూర్ణంగా నడిపించబడతాం. And the loving Lord will definitely speak to us. ప్రేమగల దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. And when we see that the one of the very important uses of the book of Psalms, వాటి కీర్తనల గ్రంథములో చాలా ఉపయోగాలు మనం చూస్తున్నాము. though it is not directly mentioned, నేరుగా అవి but then we చెప్పబడకపోయినప్పటికీ can derive that kind of thought what
the purpose, what is the purpose of the book of Psalms? అయితే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో మనము గ్రహించగలం. They are all like a hymn book to the people of God at that point of the time. ఆ సందర్భంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది కీర్తనలుగా ఉండినాయి. And during the temple worship, they used to sing these songs. కాబట్టి దేవాలయంలో ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఈ కీర్తనల నుంచి పాడేవాళ్ళు. And when they were singing, వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు and they used to consider that, these psalms were to them very, very practical. వారి యొక్క జీవితములో ఈ యొక్క కీర్తనలన్నీ కూడా ఎంతో క్రియాపూర్వకమైనవి. When they were singing వాళ్ళు కీర్తనలు పాడుతున్నప్పుడు with a musical instruments, వాళ్ళు సంగీత వాయిద్యములతో కూడా పాడుతున్నప్పుడు many people were actually refreshed. చాలా మంది వారిలో ఎంతో దాన్ని బట్టి తాజాగా ఉండేటువంటి వాళ్ళు. Come along with me, we will see what a psalm can do to a person. ఒక వ్యక్తికి కీర్తన ఏమి చేయగలదో చూద్దాం. Can we turn to 1 Samuel chapter 16, please? మొదటి సమూయేలు 16వ అధ్యాయం. 1 Samuel chapter 16. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. Probably we can read few verses from that chapter. ఆ యొక్క అధ్యాయంలో నుంచి కొన్ని లేఖనాలు చదువుదాం. But then one verse probably we can consider. ఒక వచనమును మనం చూద్దాం. Now shall we read maybe verse 16? 16వ వచనం. Maybe we'll read 14, 15 and 16. 14, 15, 16 Shall we వచనాలు read all of us together? అందరం కలిసి చదువుదాం. Come, let us read. చదువుదాం. But the spirit of the యెహోవా Lord ఆత్మ departed from సౌలును Saul, విడిచిపోయి యెహోవా and యొద్ద evil నుండి spirit from the దురాత్మ Lord యొక్కడికి troubled వచ్చి him. అతని And వెరపింపగా Saul's servant సౌలు said unto him, సేవకులు Behold దేవుని యొద్ద now, నుండి వచ్చిన an evil దురాత్మ spirit from నిన్ను God వెరపించి troubleth ఉన్నది. thee. మా Let our ఏలిన God వాడవైన now నీవు command thy ఆజ్ఞయము servants, నీ which దాసులమైన are మేము before thee, సిద్ధముగా ఉన్నాము. to seek out a సితారా man చమత్కారముగా who is వాయింపగల a ఒకని cunning player విచారించుటకై on an మాకు harp. సెలవిమ్ము. And it shall దేవుని యొద్ద come నుండి to pass, దురాత్మ వచ్చి when నిన్ను the evil పట్టినప్పుడెల్లా spirit from God is అతడు upon సితారా thee, చేత పట్టుకొని that he shall వాయించుట చేత play నీవు with his బాగుపడదువని hand, and అతనితో thou అనిరి. shall be well. And actually we know this story very well. ఈ కథ అంతా మనకు బాగా తెలుసు. There was a king Saul, ఇక్కడ సౌలు రాజు ఉన్నాడు. and he was troubled with the evil spirit. తనకు దురాత్మ పట్టింది. And actually the people have suggested to him, తనకు ప్రజలు ఆలోచన చెప్పారు, if you call anybody who can play the harp very well, ఎవరైనా ఒకడు వచ్చి వీణ వాయించితే or sing a song, సితారా వాయించితే in other లేదా words, పాట పాడితే now we see that evil spirit will go away. ఖచ్చితంగా ఆ దురాత్మ నిన్ను వెడలిపోతుంది. And they have found David. ఇప్పుడు వాళ్ళు దావీదును కనుగొన్నారు. Shall we read verse 18 all of us together? 18వ వచనం అందరం కలిసి చదువుదాం. Then answered one of his servants and said, బెత్లెహేమీయుడైన యెషయా Behold, కుమారుడు I have seen a son ఒకని of చూచితిని. Jesse the అతడు Bethlehemite, చమత్కారముగా that వాయింపగలడు. is cunning in అతడు playing, బహుశూరుడును, and a mighty యుద్ధశాలి, valiant man, మాట a నేర్పరి, man of war, రూపసినై ఉన్నాడు. and prudent in మరియు matters, యెహోవా వానికి and a comely తోడుగానున్నాడనగా. person, and the Lord is with him. Now King Saul, when he was told that there is a young man, David, living in Bethlehem, and he can play harp very well, immediately he sent, go and bring him. ఎప్పుడైతే సౌలు రాజు బెత్లెహేముడైనటువంటి యెషయా కుమారులలో దావీదు అనేటువంటి ఒక యవనస్తుడున్నాడు, చమత్కారముగా వాయించగలడు అని విన్నాడు, వెంటనే ఆయనను పిలిపించండి చెప్పాడు. Now shall we read verse 23 all of us together? 23వ వచనం అందరం కలిసి చదువుదాం. Come, let us read together, అందరం please. కలిసి. And it came to దేవుని యొద్ద నుండి pass, దురాత్మ when వచ్చి the evil spirit సౌలును from God was పట్టినప్పుడెల్లా upon దావీదు Saul, సితారా చేత that David పట్టుకొని took an వాయింపగా harp దురాత్మ and అతనిని played with his విడిచిపోయెను. hand. అతడు So సేద తిరిగి Saul బాగాయెను. was refreshed and was well, and the evil spirit departed from him. From this verse, ఈ వచనములో I would like to share with you మీతో చెప్పగోరే సంగతి, what wonderful things can happen to you when you read the Psalms and hear them in the spirit that they were written. కాబట్టి ఈ యొక్క కీర్తనలు చదివినప్పుడు లేదా ఆత్మతో నింపబడి ఈ యొక్క కీర్తనలు మనము ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందో మీకు What చెప్పగోరుతున్నాను. are the three things that happened to Saul? సౌలుకి జరిగినటువంటి మూడు సంగతులు He ఏంటి? was refreshed. తాను తిరిగి సాధారణంగా అయిపోయాడు. All troubles gone. తన యొక్క సమస్యలన్నీ కూడా పోయాయి. And now what happened? తర్వాత ఏం జరిగింది? He was well. ఆయన బాగు చేయబడ్డాడు. And what else happened? తర్వాత ఏం జరిగింది? Evil spirit departed from him. తనలోనున్నటువంటి దురాత్మ విడిచిపోయింది. That is the power of the word of God. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి అది. And which we find in the book of Psalms also. అది కీర్తనలో కూడా మనం చూడగలుగుతాం. You will be delivered. నీవు You విడిపించబడతావు. will be refreshed. నీవు తాజాగా You చేయబడతావు. will be all right. నీవు సరిగా చేయబడతావు. Can I tell you one thing, dear brothers and ప్రియ sisters? సోదర సోదరుల ఒక సంగతి చెప్పగోరుతున్నాను. In all these 4 or 5 days of youth camp, ఈ యొక్క 5 దినముల యూత్ క్యాంప్ లో if you come
and diligently hear the word of God, నీవు వచ్చి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడు definitely you will be refreshed. ఖచ్చితంగా నువ్వు తాజాగా చేయబడతావు. You must be having many troubles in your life. బహుశా నీ జీవితంలో ఎన్నో సమస్యలను కలిగి ఉండవచ్చు. Nobody may be knowing them. బహుశా ఎవరికి అవి తెలియకపోవచ్చు. Even your close friends. నీ సమీప స్నేహితులకు కూడా Your తెలియకపోవచ్చు. parents also may not be knowing them. బహుశా మీ తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు. But then as you listen to the word of God, అయితే మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు, as the Lord is speaking unto you, ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు you will be refreshed. నీవు తాజాగా చేయబడతావు. Secondly, రెండవది, you will be healed. నీవు బాగు You చేయబడతావు. will be well. నీవు బాగవుతావు. Actually, as youth, young people, వాస్తవానికి యవనస్తులుగా outwardly we may be having lot of health చూడండి, బాహ్యంగా చూసినప్పుడు మంచి ఆరోగ్యం మీరు కలిగి ఉండవచ్చు. and strength, also physical strength. ఎంతో భౌతికంగా మంచి శక్తిని కలిగి But ఉండవచ్చు. then you yourself know what is the trouble that you are having within yourself, which is called a true sickness. అయితే నిజమైనటువంటి బలహీనత రోగం వంటిది ఏమి నీలో ఉందో నీకే బాగా తెలుసు. How spiritually you are struggling, ఎంత ఆత్మీయంగా నష్టపోతున్నావో, how mentally you are tormented. మానసికంగా ఎంత ఒత్తిడిలో ఉన్నావో, You will be made well. నీవు బాగు చేయబడగలవు. Not only that, అంతేకాదు, what happened to Saul? సౌలుకి ఏం జరిగింది? You will be delivered. నీవు విడిపించబడతావు. Many things. Probably you may not be possessed with an evil spirit. బహుశా నువ్వు దురాత్మ పట్టి But పీడించబడకపోవచ్చు. then some things are putting you into bondages. అయితే నిన్ను ఏదో బానిసత్వంలోనికి లాగేసింది. But then if you listen to the word of God నువ్వు దేవుని వాక్యమును విన్నప్పుడు, during these youth ఈ meetings, యొక్క యవనస్తుల కూడికలలో God actually can deliver you. దేవుడు ఖచ్చితంగా నిన్ను You విడిపించగలడు. can go from here నీవు ఇక్కడి నుంచి with వెళ్ళగలవు. that kind of freedom అలాంటి స్వేచ్ఛను కలిగి and deliverance. విడుదల కలిగి వెళ్ళగలవు. Same thing also happened in 1 Samuel chapter 18. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో కూడా అది జరిగింది. And actually in 16, 16వ అధ్యాయంలో we see Saul was actually disobeyed God. What See, he disobeyed God. వాస్తవానికి సౌలు దేవునికి అవిధేయత చూపించాడు. Because he disobeyed God, తాను దేవునికి అవిధేయుడైన he is కనుక not enjoying a good life. వాడు మంచి జీవితాన్ని అనుభవించలేకపోతున్నాడు. Instead of having God's presence with him, దేవుని సన్నిధిని తాను కలిగి ఉండేదానికి he బదులుగా was troubled by the evil spirit. దురాత్మ చేత పీడించబడుతున్నాడు. But then when we come to chapter 18 of 1 Samuel, అయితే మొదటి సమయాలు 18లోకి వచ్చేసరికి one more thing, added problem came to him. ఇంకొక సమస్య తనకు జత చేయబడింది. He was filled with a jealousy for David. ఇప్పుడు దావీదు పట్ల అసూయను కలిగి ఉంటున్నాడు. And now because of that, దానిని బట్టి again he is tormented with the evil spirit. ఇంకా దురాత్మ చేత పీడించబడుతున్నాడు. David had to come again. దావీదు తిరిగి రావాల్సి And వచ్చింది. he had to play the harp before him. ఇప్పుడు తన ఎదుట ఉండి సితారా వాయించవలసి వచ్చింది. I do not know which psalm he must have been singing. బహుశా ఏ కీర్తన పాడుతుండేనో నాకు తెలియదు. He must have been singing Psalm 23. బహుశా 23వ కీర్తన The పాడుంటాడేమో. Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలగదు. He leadeth me besides the still waters. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. And he actually in that manner probably he might have talked about all this. బహుశా వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ ఉండవచ్చు, పాడుతూ ఉండవచ్చు. He was already made well. వాడు అప్పటికే బాగు చేయబడ్డాడు. That also will happen to us. అది కూడా మనకు జరుగుతుంది. Whatever, the lingering weaknesses, sin that is there in us. మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో పీడించేటువంటి పాపములు, When you hear the word of God దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు and accept as it is, దానిని ఉన్నది ఉన్నట్లుగా apply to your అన్వయించుకున్నప్పుడు, lives, నీ జీవితంలో you అన్వయించుకున్నప్పుడు will be made whole. నీవు సంపూర్ణునిగా చేయబడగలుగుతావు. That is the power of the word of God. అది దేవుని వాక్యమునకున్న శక్తి. And in these youth meetings, ఈ యొక్క యవనస్తుల కుడికలలో when we go from here, ఇక్కడ నుంచి we వెళ్ళేటప్పుడు all go with that kind of, the wholeness in our life. అలాంటి సంపూర్ణత మన జీవితంలో కలిగిన వారమై ఇక్కడ నుంచి వెళ్ళాలి. May the loving Lord do that to us. మన ప్రేమ కలిగిన దేవుడు ఆ విధంగా చేయగలడు. But then, as we are as we are seeing all these things, మనం ఈ సంగతులను చూస్తున్నాము. as I do not have much time, ఎక్కువ సమయం లేదు గనక I may have to close now. ఇప్పుడు ముగించాలి. As we started with blessedness and happiness, వాటి ధన్యత, ఆశీర్వాదం అనేటువంటి సంగతులతో ప్రారంభించాము. as this book addresses, ఈ యొక్క గ్రంథంలో నుంచి ఆ సంగతులు చూసాం. one of the important teachings that we find in this book is about the forgiveness. అంటే ఈ గ్రంథముల నుంచి చాలా ప్రాముఖ్యమైన సంగతి మనకు నేర్పించేది ఏంటంటే క్షమాపణ. Shall we turn to the same psalm that we have read in the beginning? మనము చదివినటువంటి మొదట్లో చదివినటువంటి ఆ వచనం చదువుదామా? Turn along with me, Psalm 32, please. కీర్తనలు 32 And we will read verses 1 and 2. మొదటి 2 వచనాలు చదువుదాం. Psalm 32 కీర్తనలు 32 and reading verses 1 and 2. మొదటి 2 వచనములు. Blessed is he తన whose transgression అతిక్రమములకు is forgiven, పరిహారమునందినవాడు, whose sin is తన covered. పాపమునకు Blessed is the ప్రాయశ్చిత్తమునందినవాడు man ధన్యుడు. whom the Lord యెహోవా చేత imputeth not నిర్దోషి అని iniquity, ఎంచబడినవాడు, and whose ఆత్మలో spirit there కపటము is లేనివాడు no guile. ధన్యుడు.
Naturally, if you would like to have, if you'd like to come into that blessedness, ఇలాంటి ధన్యతలోనికి కనుక నువ్వు రాగలిగితే tonight what you need is a forgiveness. అంటే ఈ రాత్రి నీకు కావలసినది క్షమాపణ. Blessed is the man whose transgression is forgiven, ఎవరి అతిక్రమములైతే క్షమించబడతాయో whose sin వాడు ధన్యుడు. is covered. ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తము దొరుకుతుందో వాడు And then in ధన్యుడు. verse 2 we find రెండవ వచనంలో చూస్తాము that the Lord imputeth not iniquity in that person. ఒకటి అలాంటి వ్యక్తి పైన దోషము ఏమాత్రం మోపబడదు. There we find 3 words. అక్కడ 3 మాటలు చూస్తున్నాం. God willing, we will try to understand them later on. వాటి తర్వాత వీటిని గురించి అర్థం చేసుకోవడానికి But then ప్రయత్నం you can చేస్తాం. just write down అదే వీటిని రాసుకుందాం. sin, పాపము, transgression, అతిక్రమము, and iniquity. తర్వాత దోషము. Those are the 3 things. They are actually used synonymously for sin. అంటే పాపము కొరకై వాడబడినటువంటి పర్యాయ పదాలు ఇవి. But then they have a deeper meaning. అయితే వాటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. We'll try to find out those meanings. వాటి అర్థాలు మనం చూస్తాము. But then the point here is the forgiveness from all of them. అయితే వీటన్నిటిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే వీటి నుంచి మనకు క్షమాపణ So when your కలగాలి. sins are forgiven, నీ పాపములు or in క్షమించబడినప్పుడు, other words, when you are forgiven, లేదంటే నువ్వు క్షమించబడినప్పుడు you will be a happy person. నీవు సంతోషము కలిగిన వ్యక్తిగా You ఉంటావు. will be a happy person. నీవు ఆనందంతో నింపబడిన వ్యక్తిగా ఉంటావు. You will be a blessed person. నువ్వు ధన్యుడవు అవుతావు. First of all, మొట్టమొదటిది kindly turn along with me to Psalm 25, please. కీర్తనలు 25 And we will read all of us together verse 18. 18వ వచనం అందరం కలిసి చదువుదాం. Psalm 25 కీర్తనలు 25 and reading all of us together verse 18. 18వ వచనం Shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. Look upon నా mine బాధను, affliction నా and my వేదనను pain కనుగొనుము, నా and forgive పాపములన్నిటినీ all క్షమింపుము. my sins. David is telling, look upon my affliction. వాడు దావీదు అంటాడు, నా బాధను కనుగొనుము, Look upon my pain. నా వేదనను కనుగొనుము. In other words, the root cause for them is sin. కాబట్టి వీటన్నిటికీ మూలము పాపము అని చూస్తాం. So therefore, forgive all my sins. అందుకే అంటాడు, నా పాపములన్నిటినీ క్షమింపుము. That is one of the very important themes that we find in the book of Psalms. కాబట్టి కీర్తనల గ్రంథములో మనం చూడగలిగేటువంటి ప్రాముఖ్యమైన అంశములు ఇదొకటి. The forgiveness. క్షమాపణ. As we have mentioned already, ఇదివరకే చెప్పినట్లుగా when your sins are forgiven, నీ పాపములు you క్షమించబడినప్పుడు will be a most blessed person నీవు ఎంతో ధన్యుడవవుతావు. because of these reasons. ఈ కారణాలను బట్టి. Secondly, రెండవది, kindly let us turn to one more psalm also. ఇంకొక కీర్తన కూడా చూస్తాం. As we have read already Psalm 32 verse 1. 32వ కీర్తన మొదటి వచనం చదివాం కదా. And now kindly come to Psalm 86, please. ఇప్పుడు 86వ కీర్తన చూస్తాం. Shall we read verse 5 all of us together? అందరం కలిసి 5వ వచనం. Open your Bibles along with me. దయచేసి నాతో కూడా 86వ కీర్తన చూడండి. And we will turn to Psalm 86. 86వ కీర్తన And we will read verse 5 all of us together. 5వ వచనము అందరం కలిసి చదువుదాం. Shall we? అందరం కలిసి. Will thou be angry ప్రభువా, with నీవు us దయాళుడవు, forever? క్షమించుటకు Will thou సిద్ధమైన draw మనసు out గలవాడు, thine- నీకు Yeah. మొరపెట్టు వారందరి ఎడల Forgive కృపాతిశయము గల plenteous in వాడవు. mercy unto all them that call upon thee. Again, for thou, Lord, are good and ready to forgive. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. Tonight, the Lord is ready to forgive us. ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Actually, He's all the time ready. కాబట్టి వాస్తవానికి ప్రభు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. But in the meetings like this, అయితే ఇలాంటి కుడికలలో we have Him very close to us ఆయన మనకు చాలా సమీపంగా ఉంటాడు, and speaking to us, మనతో మాట్లాడుతుంటాడు. ready to do one thing, అయితే ఒక సంగతి చేయడానికి మరీ సమీపంగా ఉన్నాడు, to forgive our sins. మన యొక్క పాపములను When we క్షమించడానికి. come to Him as we are, మనం ఉన్న పాటను ఆయన దగ్గర వచ్చినప్పుడు He is ready to forgive our sins. మన పాపములను క్షమించడానికి సిద్ధంగా But ఉన్నాడు. the important question is, అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న, are you ready to come before Him with your true heart? నీ యొక్క నిజమైన హృదయముతో ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? Lord, tonight you are speaking to me ప్రభు ఈ రోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. that the root cause of all my problems నా యొక్క సమస్యలన్నిటికీ గల మూలము is sin. పాపమని But చూశా. then you are ready to forgive me. ఆయన క్షమించడానికి సిద్ధంగా You ఉన్నాడు. are plenteous in mercy. ఆయన కడిగే దాంట్లో ఆయన దయాళుడు. One more psalm shall we turn to, please? ఇంకొక కీర్తన చూస్తాం. Psalm 103. 103వ కీర్తన. And we will read very familiar verses. మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాటలు ఇవి. Kindly turn along with me to Psalm 103, please. దయచేసి కీర్తనలు 103. And we will read verses 3 and 4. 3-4 వచనములు. Who forgiveth all ఆయన నీ thine దోషములన్నిటినీ iniquities, క్షమించువాడు, who నీ healeth all thy సంకటములన్నిటినీ diseases, కుదుర్చువాడు, who సమాధిలో నుండి redeemeth thy నీ life from ప్రాణమును destruction, విమోచించుచున్నాడు, who కరుణా crowneth thee కటాక్షములను with a నీకు loving కిరీటముగా kindness and tender ఉంచుచున్నాడు. mercies.
who forgiveth all thine iniquities. నీ దోషములన్నిటినీ క్షమించువాడు. So one of the things that we need to understand, అయితే ఒక సంగతి మనం గ్రహించవలసింది, that this sin మన పాపము cannot be forgiven by any other means. మన పాపములు మరి దేని ద్వారా కూడా క్షమించబడలేవు. Why? ఎందుకు? There is some truth behind that. దాని వెనకల ఒక సత్యం దాగి ఉంది. Bible says, బైబిల్ అంటుంది, no one in this world can forgive our sins. ఈ లోకములో ఉన్నటువంటి ఎవ్వరు కూడా మన పాపములను క్షమించలేరు. In one of the chapters in the book of Jeremiah, ఇర్మియా గ్రంథములో ఒక అధ్యాయంలో చూస్తాము. and when we see that, it says that even if you apply all this soap that is available in this world, ఇక్కడ ఉన్నటువంటి సబ్బులలో ఏ శ్రేష్టమైన సబ్బు నువ్వు వాడినప్పటికీ, and your iniquity is very clear before me. కాబట్టి నా ఎదుట నీ పాపములు ఇంకా తేటగానే Shall ఉన్నాయంటాడు. we turn to that chapter, please? దయచేసి ఆ అధ్యాయం చూద్దాం. Kindly turn along with me to book of Jeremiah, ఇర్మియా గ్రంథము chapter 22, 22వ అధ్యాయం. and we will read verse, I'm sorry, give me a second, please. దయచేసి ఒక నిమిషం. Yeah, that we will read later on. The one verse that actually I'm looking for is the one that even if you apply all the kindly turn to 13th chapter if I remember correctly. Yeah, first we will read 2:22. Thank you so much. 2:22. ఇర్మియా 2:22. Yeah, and we will read that one first. అది చదువుదామండి. For though నీవు thou wash thee with క్షారముతో nitre కడుగుకొనినను, and take thee విస్తారమైన much సబ్బు soap, రాసుకొనినను, yet thine iniquity నీ is marked దోషము before మరకవలె me, నాకు saith the కనబడుచున్నది. Lord ఇది God. ప్రభువగు యెహోవా వాక్కు. And this informs us that there is a difficulty for every human being to get rid of their sins. కాబట్టి మానవులలో ఉన్నటువంటి పాపమును తీసుకోలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. And in a similar manner, అదే విధానములో kindly come to Jeremiah 13, please. దయచేసి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం These are చూద్దాం. very familiar verses to us. ఇది కూడా మనకు చాలా పరిచయమైనటువంటి Shall we read లేఖనం. verse 23 all of us together? 23వ వచనం అందరం కలిసి చదువుదాం. Can the కూషు Ethiopian change దేశస్థుడు his తన skin, చర్మమును or మార్చుకొనగలడా? the leopard his చిరుతపులి spots? తన మచ్చలను Then may he also do good that మార్చుకొనగలిగిన are యెడల కీడు accustomed చేయటకు అలవాటు పడిన to do మీరును evil. మేలు చేయ వల్లపడును. Here also same thing, that you cannot get rid of your sins నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందలేని పరిస్థితి చూస్తున్నా. because it has formed, it has become your nature. ఎందుకంటే అది నీ స్వభావం అయిపోయింది. And Bible says, బైబిల్ అంటుంది, by birth we have come into this world with a sinful nature. ఈ లోకములో మనము జన్మించినదే పాప స్వభావముతో జన్మించాం. And how can we get rid of దాని that నుంచి one? ఏ విధంగా విడుదల పొందగలం? And nothing can take away that kind of nature from us. మనలో నుంచి పాప స్వభావానికి ఏది కూడా తీసివేయలేదు. And that's why అందుకే we are calling it as a blessedness అందుకే ధన్యత అంటున్నాము, and a happiness. ఆనందం అంటున్నాము. If you get rid of that sin which cannot be taken away by any other means. చూడండి, మరి దేని చేత కూడా తీసివేయబడినటువంటి ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందితే, And there is only one way that we can have the forgiveness of sin. పాప క్షమాపణ పొందగలిగేటువంటి ఒకే ఒక మార్గము, Only God can forgive our sin. కేవలము దేవుడు మాత్రమే మన పాపములను క్షమించగలడు. Of Isaiah యెషయా గ్రంథము chapter 1 మొదటి అధ్యాయం verse 5 says, 5వ వచనములో ఉంది, in this manner, ఈ విధానములో I am telling in a simplified way, సాధారణంగా చెప్తున్నాను. look at me, దయచేసి నా వైపు from the చూడండి. top of our heads మన యొక్క తల నడినెత్తి నుంచి and to the tip of our toes, అరికాలు వరకు all their putrefying source of sins, తోటి ఎంతో చాలా పచ్చి పుండ్లతో మనం they బాధపడుతున్నాం. are not healed. అవన్నీ కూడా బాగు చేయబడలేదు. And they were like that, the sinful nature in us, మరి మనలో పాప స్వభావం ఆ విధంగా ఉంది. giving us foul smell in our lives మన జీవితంలో ఎంతో దుర్వాసన before God. దేవుని ఎదుట. And only God can take away that kind of the wounds. కాబట్టి కేవలము దేవుడు మాత్రమే అలాంటి గాయముల నుంచి మనకు స్వస్థత ఇవ్వగలడు. Only God can forgive us. కేవలం దేవుడు మాత్రమే క్షమించగలడు. And Lord Jesus Christ, యేసుక్రీస్తు we ప్రభు all know very well, మనందరికీ తెలుసు, when he came into this world, ఈ లోకమునకు he వచ్చినప్పుడు came with only one purpose. ఒకే ఒక ఉద్దేశమును బట్టి There are వచ్చాడు. many verses in the Bible బైబిల్లో అనే వచనాలు ఉన్నాయి. which tells us ఏం చెప్తున్నాయంటే, why Lord Jesus Christ came into this world. ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడని. Amongst those verses, ఆ వచనములన్నిటిలో one verse say like this, ఒక వచనం ఈ విధంగా ఉంది. 1 Timothy 1
1:15. మొదటి తిమోతి పత్రిక 1:15. This is a faithful saying ఇది నమ్మదగిన and వాక్యము, worthy of all acceptation. నమ్మదగిన వాక్యము. And that Lord Jesus Christ came into this world to save sinners. పాపులను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. That is one of the purposes why he came into this world. కాబట్టి ఈ లోకములోనికి యేసు ప్రభు వచ్చిన ఉద్దేశమే అది. To forgive sins. పాపమును In క్షమించడానికి order కొరకై. to forgive sins. పాపమును క్షమించడానికి కొరకై When he was born, ఆయన ఈ లోకములో he జన్మించాడు. was given a name Jesus. యేసు అనే పేరు ఆయనకు పెట్టబడింది. As we all have the meaning for our names, మన యొక్క పేర్లన్నిటికీ అర్థం the ఉన్నట్లుగానే meaning of his name is, ఆయన యొక్క పేరుకు అర్థము for he will save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. He is a savior ఆయన రక్షకుడు, to forgive our sins. మన పాపములను క్షమించడానికి కొరకై. And that's why he came with that name. అందుకే ఆ పేరును కలిగి ఆయన వచ్చాడు. And when he came, ఆయన వచ్చినప్పుడు he died for our sins. మన పాపములను బట్టి ఆయన He చనిపోయాడు. took our sins upon him ఆయన పైన మన పాపములను in మోసుకున్నాడు our place. మన స్థానములో. And when we see in the Bible, బైబిల్లో చూసినప్పుడు he died for us on the cross ఆయన మన నిమిత్తమై శిలువలో in our చనిపోయాడు. place మన స్థానములో as చనిపోయాడు. a substitution for you and మనకు me. బదులుగా నీ కొరకై నా కొరకై Because బదులుగా. of that reason, ఆ కారణాన్ని బట్టి only he can forgive us. కేవలము ఆయన మాత్రమే There is క్షమించగలడు. nobody who died for the sinners. పాపుల కొరకై చనిపోయినటువంటి మరి ఏ వ్యక్తి Only కూడా Lord లేడు. Jesus Christ took the sin of every human being and died on the cross. కాబట్టి మానవులందరి యొక్క పాపమును కేవలం యేసు ప్రభు మాత్రమే తీసుకున్నాడు. That's why many people ask like this. అందుకే అనేకులు అడుగుతూ When ఉంటారు, Jesus Christ talked about forgiveness, యేసుక్రీస్తు ప్రభు పాప క్షమాపణ for గురించి example, in మాట్లాడినప్పుడు, the Matthew's Gospel chapter 9, ఉదాహరణకి మత్తయి సువార్త 9వ people అధ్యాయంలో question him, ప్రజలు ఆయన ప్రశ్నించారు, who can forgive sins? ఎవరు పాపములను Why క్షమించగలరు? he is blaspheming? ఎందుకు ఆయన దేవదూషణ చేస్తున్నాడు? Only God can forgive sins. కేవలము దేవుడు మాత్రమే కదా క్షమించాల్సింది. Only God can clear a sinner. కేవలము దేవుడు మాత్రమే కదా క్షమించవలసింది. But Jesus Christ said, అయితే యేసు ప్రభు అన్నాడు, and while healing that man of paralysis, కాబట్టి ఆ పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేసినప్పుడు, and at that point of the time he said, ఆ యొక్క సందర్భములో addressing himself, తనను ఉద్దేశించి అంటాడు, Son of Man has the authority to forgive sins. మనుష్య కుమారునికి పాపములు క్షమించడానికి కొరకే అధికారం My ఉన్నది. dear young brother and sister, ప్రియమైన యవన సహోదరుడా సహోదరి, tonight ఈ రాత్రి you can receive that forgiveness, అలాంటి క్షమాపణ నువ్వు పొందగలవు. which you cannot receive by any other means, మరి ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు but పొందలేవు. through the blood of Lord Jesus Christ. అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి, Because for that purpose he came into this world. ఎందుకంటే ఆ యొక్క ఉద్దేశము కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. He took the name also for that purpose. ఆ యొక్క పేరును కూడా దాని నిమిత్తమైన కలిగి ఉన్నాడు. He took your sins upon himself. నీ పాపములు ఆయన పైన And మోసుకున్నాడు. because he died on the cross, ఆ కలువరి శిలువ పైన మరణించాడు only he గనుక can forgive sins. ఆయన మాత్రమే నీ పాపములు క్షమించగలడు. Blessed is the man whose transgressions are forgiven. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. Would you like to have that blessedness tonight? ఈ రాత్రి అలాంటి ధన్యత కావాలని కోరుతున్నావా? So Lord is ready to forgive. ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. And shall we pray? ప్రార్థన చేస్తాం. Now as we kneel down, దయచేసి మనం మోకరిస్తూ ఉండగా close your eyes. మన కళ్ళు మూసుకుందాం. Let us actually think about all things that just now we have heard. మనం ఇప్పుడు విన్నటువంటి మాటలన్నీ కూడా ఒకసారి తలపోసుకుందాం. And as many people were thinking, who can be a happy person? బట్ చాలా మంది అనుకుంటూ వచ్చారు, ఎవరు సంతోషంగా ఉండగలిగే Who వ్యక్తి can అని, be a blessed person? ఎవరు ధన్యుడు కాగలడని Bible says, బైబిల్ అంటుంది, blessed is the person whose sins are forgiven. ఎవరి పాపములు అతిక్రమములు అయితే పరిహారము నొందుతాయో వాళ్ళే ధన్యులు అంటుంది. Tonight you can go from here ఈ రాత్రి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగలవు, with that blessedness. అలాంటి ధన్యత కలిగి వెళ్ళగలవు. Of course, through this youth camp, ఈ యొక్క యూత్ క్యాంప్ అంతట్లో కూడా you will be given an opportunity నీకు అవకాశం ఇవ్వబడుతుంది again and again. తిరిగి తిరిగి. But then sometimes when the Lord gives us opportunity, కొన్నిసార్లు ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు we do not know whether we will get this opportunity again or not. కాబట్టి మళ్ళీ ఈ అవకాశం మనకు వస్తుందో లేదో తెలియదు. As we are going to pray, మనం ప్రార్థన చేయబోతుండగా is there anybody among brothers or sisters సహోదరులు గాని సహోదరుల మధ్యలో గాని ఎవరైనా who wants to be that blessed person? అలాంటి ధన్యుడిగా ధన్యురాలుగా కాగోరేటువంటి As వాళ్ళు, the Lord is ready to forgive us. ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Are you ready నీవు సిద్ధంగా ఉన్నావా? to tell that, Lord, I am a sinner, ప్రభువా నేను పాపిని అని చెప్పడానికి సిద్ధంగా forgive ఉన్నావా? my sins, ప్రభువా నా పాపమును క్షమించుము. bring me into that blessedness. ప్రభువా అలాంటి ధన్యతలను తీసుకొని రండి. Tonight I want to go away from this place ప్రభువా ఈ స్థలంలో నుంచి నేను వెళ్ళగొడుతున్నాను. being blessed in that manner. ప్రభువా ఆ విధమైన ధన్యత కలిగి వెళ్ళగొడుతున్నాను. And if that is your desire, ఒకవేళ నీ యొక్క ఆశ ఆ విధంగా ఉన్నట్లయితే and you can pray to the Lord in this manner, ఈ విధంగా నువ్వు ప్రభును ప్రార్థించవచ్చు. Lord, I am a sinner, ప్రభువా నేను పాపిని,
You have come for me into this world. ఈ లోకానికి నా నిమిత్తమైన వచ్చావు. I came to know. ప్రభువా నేను తెలుసుకున్నాను. I heard. నేను విన్నాను. One of the purposes of coming to this world ఈ లోకానికి నీవు వచ్చినటువంటి ఉద్దేశము is to forgive the sins of the people. ప్రజల యొక్క పాపములు క్షమించడానికి వచ్చావు. I am a sinner. ప్రభువా నేను పాపిని. Forgive my sins. నా పాపమును క్షమించు. I heard that you are ready to forgive my ప్రభువా sins. నీవు పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావని విన్నాను. Lord, please give me that blessedness. ప్రభువా అలాంటి ధన్యత నాకు ఇవ్వండి. If that is your prayer, ఒకవేళ ఇలాంటి ప్రార్థన may నీదైతే we request you, dear brother and sister, ప్రియమైన సహోదరుడా సహోదరి మనవి to చేస్తున్నా, put up your hand so that we may pray for you. మీ కొరకై ప్రార్థించినట్లుగా మీ చేయి పైకెత్తి చూపించండి. My dear brother, the Lord may bless you. సహోదరుడా ప్రభువుని దీవించును And గాక. all those brothers, those who have raised their hands, దయచేసి సహోదరులు చేయి ఎత్తిన may సహోదరులందరూ we request you to keep raising your hands, please, like that. దయచేసి మీ చెయ్యి అలాగనే ఎత్తి చూపించండి. And among our sisters, సహోదరుల మధ్యలో and those who would like to go away from this place ఈ స్థలం నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, as a blessed girl, ధన్యునిగా ధన్యురాలుగా blessed వెళ్ళాలనుకుంటున్నారు, woman, ధన్యురాలైనటువంటి స్త్రీగా, blessed daughter of God, దేవుని యొక్క ధన్యురాలైన show కుమార్తెగా your hand right and high enough to be seen, కనపడినట్లుగా దయచేసి మీ చేయి ఎత్తి and చూపించండి. keep it raised, దయచేసి చెయ్యి అలాగనే ఉంచండి. and we will pray for you. మీ కొరకై ప్రార్థన చేస్తాం. You can write your name. I think some of our brothers are bringing some papers to you, మీ దగ్గరికి ఒక కార్డును సహోదరులు తీసుకొని వస్తారు. and write your name, దానిపైన మీ పేరు రాయండి. and kindly tell that today I am accepting Lord Jesus Christ as my personal ఈ savior. రోజు యేసు క్రీస్తు ప్రభువును నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని రాయండి. Not only today, కేవలం ఈ రోజే కాదు, but during this youth camp, ఈ యూత్ క్యాంప్ అంతటిలో when you raise your hand, నువ్వు చేయి పైకెత్తినప్పుడు don't think that, by raising your hand you can be blessed. కాబట్టి కేవలము చేయి పైకెత్తితే నువ్వు ఆశీర్వదించబడతావు But అనుకోవద్దు. then write down that you want to have the salvation experience in your life. అయితే నీ జీవితంలో ఈ రక్షణ అనుభవం కలిగి ఉండాలి. And nobody will be happy if you raise your hand. నీ యొక్క చేయి పైకెత్తితే ఎవరు కూడా సంతోషం కలిగి ఉండరు. It will be for your good. అది నీ క్షేమము కొరకే. It is a time to make a decision. ఇది తీర్మానం చేసుకునేటువంటి It సమయం. is your personal decision. ఇది నీ వ్యక్తిగతమైన With తీర్మానం. you and your God. ఇది నీకు నీ దేవునికి The మధ్యలో, Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభుకు మధ్యలో. And today can be that blessed day. ఆ ధన్యకరమైన దినము ఇది ఈ రోజే కావచ్చు. Many people actually they have missed the such kind of opportunity. ఇలాంటి అద్భుతమైన అవకాశమును ఎంతో మంది కోల్పోయారు. I know one person, ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. and he was attending the gospel meetings ఆయన సువార్త కూడికలకు వచ్చేవాడు, again and again, తిరిగి తిరిగి but వచ్చేవాడు. he never raised his hand, అయితే ఎప్పుడు కూడా తాను చేయి పైకెత్తలేదు. and he missed the opportunity. అవకాశాలన్నీ కోల్పోయాడు. But one day when he realized that one, ఒక్క దినమున తాను గ్రహించినప్పుడు, I do not have a time, నాకు సమయం లేదు, I do not have a day నాకు దినం లేదు, where I can say that this is the day I have accepted Lord Jesus Christ. నేను యేసు ప్రభువును అంగీకరించిన దినం ఇదని చెప్పలేకపోయాను. And he went on to as he was walking on the road, ఆయన రోడ్డు పైన నడుస్తున్నప్పుడు, on the road itself, ఆ రోడ్డు పైననే he knelt down మోకరించాడు, and raised his hand. తన చేయి Oh పైకెత్తాడు. Lord, I raise my hand. ఓ ప్రభువా ఇదిగో నా చేయి Many ఎత్తుతున్నాను. opportunities were given to me, ఎన్నో అవకాశాలు నాకు but ఇవ్వబడ్డాయి. I did not raise my hand. అప్పుడంతా కూడా నేను ఎత్తలేదు. What an unfortunate person I am. అయితే ఎంత దురదృష్టవంతుని. But tonight, అయితే ఈ రాత్రి you can have this day ఈ దినము నీది as అవ్వచ్చు. the day of your salvation, నీ యొక్క రక్షణ దినముగా ఈ దినము కావచ్చు. the day that you have become a blessed person. నీవు ధన్యునిగా కాగలిగే దినము. Anybody here, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా keep your hands raised, please, దయచేసి మీ చేయి పైకెత్తి as చూపించండి. we are going to pray for you. ప్రార్థించబోతుండగా Anybody else, please, ఎవరైనా కూడా or outside or inside, బయట ఉన్న లోపల ఉన్న shall we pray? ప్రార్థన చేస్తాం. A gracious, loving Heavenly Father, కృప కలిగిన ప్రేమగల పరలోకపు తండ్రి, we thank you for your rich word. ప్రభువా నీ యొక్క ఐశ్వర్యవంతమైన వాక్యమును బట్టి వందనాలు. As we see thine people, those who have raised their hands, ప్రభువా చేయెత్తినటువంటి సోదర సోదరులు మీరు చూసినారు. and Spirit of God may convict them of their sinful lives. పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పాప జీవితమును గురించి వారిని ఒప్పించును గాక. And today's decision may be a true decision in their lives. వారి యొక్క తీర్మానము నిజమైన తీర్మానముగా ఈ విధంగా ఉండును గాక. Put a stamp of the God, the Holy Spirit, upon their decision. పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క తీర్మానము పైన ముద్ర వేయును గాక. As they have raised their hands, ప్రభువా వారు చేతులు ఎత్తి ఉండగా, we humbly pray that you may hold their hands, ప్రభువా మీరు వారి చేయిని పట్టుకొనమని మేము lead them కోరుచున్నాం. and guide them. వారిని నడిపించుము. They may be happy people, ప్రభువా వారు సంతోషించుదురు and they గాక. may be blessed people. వాళ్ళు ధనులగుదురు గాక. They may be successful వారు people. విజయవంతులగుదురు గాక. They may be wise people. వారు జ్ఞానులగుదురు గాక. They may receive your guidance. నీ యొక్క నడుపుదలను పొందుదురు గాక. They may understand the world around them, నీ వారి యొక్క చుట్టూనటువంటి లోకమును గ్రహించుదురు and గాక. also they may know the right ways of their lives, ప్రభువా వారి జీవితంలో సరైన మార్గములను గుర్తించుదురు గాక. and they may be refreshed. ప్రభువా వాళ్ళు తాజాపరచబడుదురు They may గాక. be made well.
they may be made well, ప్రభా వారు బాగు చేయబడుదురు గాక, and they may be delivered. ప్రభా విడిపించబడుదురు గాక, Everything that is tormenting them. వారిని పీడించుచున్నటువంటి ప్రతి సంగతి కూడా For we pray this prayer with thanksgiving. వారు విడిపించబడినట్లుగా ప్రభా ప్రార్థన చేస్తున్నాము. We pray this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus ఈ Christ. ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు ప్రేమగల రక్షకుని ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.